ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని కాకినాడ కచేరిపేటలో గల యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి పి రమేష్ తదితరులు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఉపాధ్యాయుల సేవాభావాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యూటీఎఫ్ ఆశయాలైన అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అమలులో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. యూటీఎఫ్ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తరపున ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పూనుకుంటామన్నారు. డిఈఓ రమేష్ మాట్లాడుతూ విద్యా సంబంధిత విషయాల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా యూటీఎఫ్ ఉపాధ్యాయులు పాత్ర పోషించడం చాలా అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 62 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీవి నగేష్, టి రవిచక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో కాకినాడ జిల్లా తరపున రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి వెళ్ళినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నటువంటి కాకినాడ జిల్లా యూటీఎఫ్ నిర్వాహకులందరికీ కూడా పీడీఎఫ్ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే 100 మంది దగ్గరగా ఈ రక్తదానం ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, ఈ పిలుపుని అందుకుని వచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను చేసి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ వచ్చినటువంటి ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడమే కాదు, సమాజ సేవ చేసేందులో కూడా ముందుండాము అని చెప్పేసి చూపించారు యూటీఎఫ్ నాయకులు. ఇదే విధంగా సమాజంలో ప్రాణాలు కాపాడడానికి రక్తం ఎంతో ఉపయోగకరం కాబట్టి ఆ యొక్క అవసరం గుర్తించి మేము కూడా సమాజ సేవలో తోడ్పడినటువంటి ఉపాధ్యాయులను కూడా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క యూటీఎఫ్ నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకొస్తూ, అదేవిధంగా పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా కొనసాగాలని చెప్పేసి వారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.